హోమ్ మినిస్ట్రీ గారి దగ్గర ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్నిటి గురించి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఇన్స్టిట్యూషన్స్, తర్వాత డీలిమిటేషన్, తర్వాత ఏపీ భవన్ బైఫర్కేషన్ లెటర్స్ అన్ని కూడా ఇష్యూ చేస్తారు ఆల్రెడీ. ఇంక ఇప్పుడు ఏదన్నా ఉంటే కూడా తెలంగాణ రాష్ట్రం ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా కమిటీ వేయడం జరిగింది. ఇద్దరు ఆఫీసర్స్ని పెట్టి హోమ్ మినిస్ట్రీ హెడ్ చేస్తూ దాని వరకు రిజాల్వ్ అయింది. మిగిలిన సబ్జెక్ట్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా డిస్కస్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని మనం డిమాండ్ పెట్టాం. దాని మీద తర్జన బట్టి పడతా ఉన్నారు. ఏ సంగతి సాయంత్రానికి కొంత తెలుస్తుంది. ఈరోజు అనౌన్స్మెంట్ చేసే అవకాశం చూడాలి, మరి తెలియదు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అంటే వాళ్ళు మరి లీగల్కి మళ్ళీ రిఫర్ చేశారట, ముందుకి వెనక్కి వెళ్తా ఉంది. మా ముఖ్యమంత్రి గారు అయితే చాలా గట్టిగా ఉన్నారు. మేమందరం కూడా స్పెషల్ కేటగిరీ స్టేటసే కావాలని. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్డీసీకి పంపించి ఆ ప్రాసెస్ అంతా మొదలు పెడితే పుణ్యకాలం ఖర్చు అయిపోద్దని కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఏం చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. प्राइम मिनिस्टर को बच्चे नहीं है, उनका पर्सनल डिसीजन रेस्पेक्ट करते, मगर उनके बात बोल रहे, उनके स्पिरिचुअल मास्टर बोल रहे, तो फिर बोलना पड़ेगा। आप हमको बोल रहे